శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతిక్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి జ్ఞాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటివారితో వదులుచుండేడి వాడవు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పేడి వాడవు. శుక్లాంబరధరం అనగా తెల్ల బట్టలను ధరించినది అనియు, విష్ణు అనగా అంతటా ఉన్నది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పేడి వాడవు. అయ్యా శంకరభట్టు, శ్రీ దత్తప్రభువు బహు చమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానంలో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడవలేక నడవలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజుడవై ఆయాసపడుచు మేడు చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదుడవే ఆఖరికి నీవు చర్మకాలుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయుటలో శ్రీపాద వల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలరులకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండేడి వాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైనా నా చేత ఉపదేశమును వినేడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్థుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన ఈ సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. శ్రీ వల్లభదాసుని హితబోధతో నాలోని బ్రాహ్మణ అహంకారం తగ్గినది. వల్లభదాసు అంత్యజుడన్న భావం పోయి అతడు కూడా నా రక్త సంబంధీకుడే అన్నంత సోదర ప్రేమ వానిపై నాకు కలిగినది. వల్లభదాసు ఆతిథ్యమును స్వీకరించి 2-3 రోజులు గడిచిన తర్వాత నేను ఆ ఊరి నుండి బయలుదేరితిని. శ్రీవల్లభుల అనుగ్రహ విశేషమును ఏమని వర్ణించగలను? నేను చిదంబరం చేరుటకు ముందు విచిత్రపురం అను పట్టణంలో విచిత్ర పరిస్థితుల్లో ఇరుక్కొని విచిత్రముగా బయటపడితిని.